హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను చేసి తెచ్చున్నానండి శనగపప్పుతోటి హల్వా, చనా దాల్ కా హల్వా. పెసరపప్పుతోటి మూంగ్ దాల్ హల్వా తినుంటారు. శనగపప్పుతోటి హల్వా చేస్తున్నాను. చాలా బాగుంటుంది. చనా దాల్ దా హల్వా చాలా వెరైటీగా ఉంటుందండి. చనా దాల్ హల్వా చేయడం ఇంకా చాలా ఈజీగా ఉంటుంది. ఒక్కసారి మీరు తప్పకుండా చేసి చూడండి. మళ్ళీ నాకు కమెంట్ చేసి పెట్టండి ఎలా రెడీ అయింది. మీతోటి కూడా చనా దాల్ కా హల్వాకి రెసిపీ నేను దీన్ని టేస్ట్ చూసి చెప్తానండి. మౌత్ వాటరింగ్ అండి, చాలా టేస్టీగా ఉన్నది. ఇది మీరు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 15 డేస్ దాకా ఏమీ కాదు. ఆ గ్యారంటీ నాది. అంత రుచిగా ఉంటుందండి. చేద్దామా? లెట్స్ గో. అందరికంటే ముందు శనగపప్పు అండి, ఇది 2 కప్పులు తీసుకున్నాను. మీరు కావాలంటే 1 కప్పింగ్ తీసుకోవచ్చు. ఇది 4-5 గంటలు నానబెట్టేసుకున్నాను. లేకపోతే ఓవర్ నైట్ అయినా మీరు కొంచెం దీనికి నానబెట్టుకోవచ్చు. ఇలాగా శనగపప్పును నానబెట్టుకొని నీళ్ళు వార్చేసుకొని పక్కన పెట్టుకున్నాను. చూడండి, ఇలాగా శనగపప్పు ఇది 2 కప్పులు తీసుకున్నాను. మీరు మీ ఇంట్లో ఉన్న మెంబర్ బట్టి క్వాంటిటీ తీసుకోండి. తర్వాత ఇలాగ మిక్సీ జార్లోన దీన్ని వేసుకోండి. మిక్సీ జార్లోని వేసుకొని దీనిలో నీళ్ళు వేయకూడదండి ఎక్కువ. 1 లేకపోతే 2 చెంచాలు వాటర్ వేసి దీనికి కొంచెం బరకలాగా ఉన్నట్టుగా దీనికి రుబ్బుకోవాలి. చూడండి, 2-3 చెంచాలు. తిరగపోతే ఒక 2-3 చెంచాలు వేసుకోవచ్చు మీరు, లేకపోతే ఎక్కువ వేసుకోవద్దు. అంటే చూడండి, కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను. మనం వడల్లో ఒత్తుకుంటాం కదా శనగపప్పు వడలు, అలాగ ఉండాలి. చూడండి, ఇలాగా నీరు వేయకుండా. మిక్సీ జార్ తెరదన్నారంటే 2-3 చెంచాలు వేసుకోండి అంతే. గ్యాస్ పైన నేను ఒక బాండి పెట్టుకున్నాను, కడాయి పెట్టుకున్నాను. కడాయి పెట్టుకొని దానిలోనికి ఒక 4 చెంచాలు, 4 చెంచాలైనా నెయ్యి వేసుకుంటాను. నెయ్యితో చేస్తే చాలా బాగుంటుందండి. నెయ్యితోటి చేయండి. 4 చెంచాలు ఇలాగా వేసుకొని దీన్ని కొంచెం వేడవ్వగా గ్యాస్ ఫ్లేమ్ లో టు మీడియమే పెట్టండి. ఎగ్దమ్ లో టు మీడియం కాదు, లోలోనే పెట్టండి. ఎందుకంటే తొందరగా ఇది అంటుతుంది. ఇలాగా వేసుకోండి శనగపప్పుది పేస్ట్. వేసుకొని దీన్ని బాగా కలపాలి. బాగా ఎగాలి. ఇది ఈ నెయ్యిలోన చక్కగా ఎగాల. ఇది మన అల్యూమినియం కడాయి కదా, దీనిలోన కొంచెం అంటుతుంది. మీ గడ నాన్ స్టిక్ పెట్టుకుంటే నాన్ స్టిక్లో చేసుకోండి, దానిలో అంటదు. కానీ అల్యూమినియము లేకపోతే మనం పాతకాలం కడాయిలు ఉంటాయి కదా, అందులో చేస్తే రుచి వస్తుంది. అందు గురించే నేను చేస్తున్నాను ఇందులోన. మీ గడ ఇది లేకపోతే మీరు నాన్ స్టిక్ కడాయిలో కూడా చేసుకోవచ్చు. వేసుకొని దీన్ని బాగా కలుపుకోండి. దీనిలో వేస్తున్నాను 1 కప్పుడు, పెద్ద కప్పుడు పాలు అండి. అది కూడా మేంగిడితోటి. పెద్ద కప్పుడు పాలు మేంగిడితోటి వేస్తున్నాను. వేసి దీన్ని కూడా బాగా కలిపిసుకోండి. దీనికి స్టర్న్ చేస్తూనే ఉండాలండి. ఇలాగా అంటుతూనే ఉంటుంది. ఇలా స్టర్న్ చేస్తూనే ఉండాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. దీనిలోన మావా ఏంటి, కోవా ఏంటి వేయట్లేదు. నేను ఒట్టు పాలతోటే చేస్తున్నాము. చక్కగా పాలు బాగా మరబెట్టుకొని దాన్ని మేంగడితోటి వేసుకోండి. దీన్ని ఇలా కలుపుతూ ఇలా దగ్గరికి వస్తుందండి. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత ఇలాగ అట్లగరతోటి దీన్ని లాస్ట్గా ఇలాగ కిందది ఇలాగ ఊర్చుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇలాగా చూడండి, బాగా ఉడికిపోయింది. ఒక 5-10 నిమిషాల్లోనే ఉడికిపోతుంది. ఇలా బాగా కలుపుతూగా మళ్ళీ 1 కప్పు వేసుకుంటున్నాను పాలు. మరగబెట్టి చల్లార్చిన పాలండి ఇవి. బాగా కలిపేసుకోండి. అట్లగారితోటి చక్కగా మళ్ళీనే కలిపిస్తూనే ఉండాలి. దీనిలోనికి షుగర్ వేయలేదు, ఇంకా షుగర్ వేస్తాను నేను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎక్దమ్ యూనిక్ ఇది రెసిపీ. మీరు ఎక్కడ తినపోయి ఉంటారు. తినుంటే చెప్పండి, కమెంట్ చేసి మీరు ఎక్కడ తిన్నారని. ఇది చాలా పార్టీలకు పెట్టరు. చాలా రేరుగా ఒక హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్న భయ్యతో అడిగాను నేను. అంటే వాళ్ళు చెప్పారు, ఒక పార్టీకి వెళ్ళేగాన అక్కడ మేనేజర్ చెప్పారు, ఇది ఇలా చేస్తారండి అని.
నేను యూట్యూబర్ని కదా, ఎక్కడికైనా వెళ్తాను, నేను కనుక్కుంటుంటాను ఏంటి ఎలా చేశారు అని. అప్పుడే కదా నా వ్యూవర్స్కి నేను చెప్తుంటాను ఇక్కడ నుంచి వెళ్ళాను, ఇక్కడ నుంచి చేశాను, కొత్త కొత్త డిషెస్ తెచ్చామని అని కనుక్కొని నేను ట్రై చేయగానే చాలా బాగా వచ్చింది. దాంట్లోన అని మా వ్యూవర్స్కి ఇంకా నేను టేస్ట్ చూపిస్తాను ఎలాగవుతుంది అని. అది నుంచి మీకు కనుక్కొని చేసి చూపిస్తున్నాను. ఇలాగా బాగా కలిపేసుకోండి. దీనికి కలుపుతూ దగ్గరికి రావాలండి. ఇంకా ఇలాగ అట్లగారితో చేస్తే చూడండి పక్కన అంటిందంతా చక్కగా వచ్చేసింది. గ్యాస్ ఫ్లేమ్ ఎక్దమ్ లోయే పెట్టండి. ఇలాగ బాగా కలిపేసుకోండి. మీకు కన్నా వీడియోస్ నచ్చినట్టుగైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దే. ఎలా రెడీ అయింది మీతోటి కూడా చనా దాల్కా హల్వా అంటే చెన్నపప్పు హల్వా రెసిపీ. మళ్ళీ తప్పకుండా ఒకసారి చేయండి. దీనిలోనే ఒక 2 చెంచాలు నేను గీ వేస్తున్నానండి. గీ వేస్తే చాలా రుచి పెరుగుతుంది. ఎక్కువ వేయలేదు కదా, ముందు ఒక 2-3 చెంచాలు వేసాను. దాని తర్వాత మళ్ళీ 2 చెంచాలు వేసి దీన్ని బాగా కలిపేసి చిన్న మంట మీదనే దీనికి మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాలు దీనికి ఉడకనియాలండి. పచ్చిది కదా చెన్నపప్పు, దీనికి ఉడకనియాల. ఉడికితే ఏంటో అవుతుంది, చక్కగా ఉడికిపోతుంది, మళ్ళీ వేరువేరుగా వస్తుంది ఉడికిపోయి. దానికి స్టీమ్ బాగా పట్టేసిన తర్వాత ఒక 5-6 నిమిషాలు ఎక్కువ వదిలేసి మాత్రం వెళ్ళొద్దండి, అక్కడే నిల్చోవాలి. అది కొంచెం టాస్క్ అని, మరి ఇంకేంటి లేదు. చేసిన తర్వాత మరి 15 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినొచ్చు అండి, ఏమీ కాదు, చాలా టేస్టీగా ఉంటుంది. 5-6 నిమిషాల తర్వాత మూత తీసాను నేను. మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపేద్దాం. చూడండి చక్కగా మళ్ళీ కలిపేద్దాం. చాలా ఫ్లఫీగా ఇరగా అంటే నోట్లోకి మెల్ట్ అయిందిగా అంత రుచిగా ఉంటుందండి చనాదాల్ హల్వా. చూడండి దీన్ని బాగా ఇలా కలిపిన తర్వాత ఒక్కప్పుడు షుగర్ వేసుకుంటున్నాను. ఒక్కప్పుడు మీరు కానీ ఇంకెక్కువ తిన్నట్టుగా అయితే షుగర్ ఇష్టపడితే కొంచెం ఇంక 2-3 చెంచాలు ఎక్కువ వేసుకోండి. మరి షుగరు గీ అంటే మీ ఇష్టం అండి, మీ శ్రద్ధ అనుసారం ఎంత టేస్ట్ కావాలంటే అంత వేసుకోవచ్చు. కానీ నేను ఒక్కప్పుడు వేసుకుంటున్నాను. 2 కప్పుల శనగపప్పుకి 1 కప్పుడు షుగర్ వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలిపేయాలి. ఇది వేసిన తర్వాత కొంచెం వాటర్ ఫామ్ అది వస్తుంది, ఎందుకంటే షుగర్ మెల్ట్ అవుతుంది కదా. బాగా దీన్ని కూడా కలిపిస్తే దీనికి కలరింగ్ చాలా బాగా వస్తుంది. దీన్ని వేరే రకమైన చేస్తారండి, దీనికి పొడి కొట్టించుకొని దానికి బెల్లంతో చేస్తారు. మీరు కానీ కమెంట్ చేసి పెడితే తప్పకుండా అలాగే ఇంకా చేసి చూపిస్తాను మీకు నేను. ఇలాగా బాగా కలుపుతూ చూడండి కలర్ ఫామ్ చేంజ్ అయింది కదా. షుగర్ వేయిన తర్వాత వైట్ నుంచి ఎల్లోష్లోని వచ్చింది చూడండి. అంత టేస్టీ అంత బాగుంటుందండి. మా ఇంట్లో అయితే లొట్టలు వేసుకొని తిన్నారు, చాలా బాగుందని. దీంట్లో కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. కిష్మిష్ కాజుని నేను కొంచెం గీలోన రోస్ట్ చేసి వేసుకుంటున్నాను. ఆ గీయే మళ్ళీ పైనుంచి 1 చెంచాడు వేసుకుంటాను. మొత్తం కలిపేసి ఒక 9 చెంచాలను గీలాగా వేసానండి. ఇప్పుడు 4 తర్వాత 2 5 6 7 8 అనుకోండి వేస్తాను నేను. మీకు కానీ చాలా హెల్త్ కాన్షియస్ అయితే తక్కువ గీలో తింటానంటే మీరు తక్కువ గీ వేసుకోవచ్చు. స్టార్టింగ్ వేసి దాని తర్వాత మీరు అలా కలుపుతూ చేసుకుంటే అయిపోతుంది. కానీ గీ హల్వాలోన గీ పడకపోతే రుచి ఉండదు అంటారు మా దగ్గర. ఇలాగా బాగా కలుపుకుంటూ చాలా రెడీ అయిపోతుందండి. అంత టేస్టీగా ఇంకొంటుంది. మీరు ఈ చలికాలంలో ఏ హల్వాలు తినున్నారు, ఏ హల్వాలు చేస్తున్నారు చేసి చెప్పండి నాకు. ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.